సార్ నమస్తే అండి. మీరు ఒకసారి వరంగల్ గురించి ఒక మాట. వీళ్ళతోని ఎన్నో రకరకాల స్టైలు మీద ప్రోగ్రామ్ చేసి పాటలు పాడి ఇక్కడ జనాలు ఎంకరేజ్ చేస్తే ఇక్కడ జనాలు చప్పట్లు. జాతీయ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నేను ఏ జానపదం అయితే నమ్ముకొని పోయినాం ఆ పల్లె పాట ఈరోజు దేశవ్యాప్తం. పదాలండి అంటే తెలంగాణ తెలుగు భాష ప్రతి ఒక్కటి కూడా ఆ స్లాంగ్ ని ఏది మిస్ చేయకుండా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు రాసేవి. నాకు ఆ పవేల్లో చిన్న చిన్న మాటలు రాయడానికి కారణమైన ముఖ్య వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. ఆయన కవిత్వం చదివిన తర్వాత నేను రాసేదంతా నాకు ట్రాష్ అనిపించింది. పదాలు అంత చిన్నగా ఉండాలి కదా, చిన్న పదాల్లో ఎక్కువ అర్థం చెప్పాలి కదా. అలిశెట్టి గారి ప్రభావం నా పాటల్లో అంత ఎక్కువ ఉంది. అందుకనే కోలు నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడిలాగల్లే యాప పుల్లలా చేగు నమిలిందే రామ 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 రామ. 100కు పైగా సినిమాలు అంటే ఈ జర్నీలో యాక్చువల్గా ఇప్పుడు 350 పైన సినిమా, 600 పైన పాట. జర్నీలో అంటే హీరోస్ హీరోయిన్స్ తో చాలా మీకు ఉంది కాబట్టి జర్నీ ఏదైనా మంచి ఫేవరెట్ మా నాన్నగారు అయితే నా జీవితకాలం సరిపోయిన హిట్ పాటలు ఇచ్చావు నాకు అని. దసరాలో చెంకి లంగి కావచ్చు, ధూమ్ధామ్ దోస్తాన్ కావచ్చు. ఆ పాట పాడగానే కృష్ణవంశీ గారు స్టార్ట్ చేసాము. నీలపూరిగా సులభో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బలామని. నమస్తే, నేను మీ స్వాతి బచ్చు. మీరు చూస్తున్నది బగల మీడియా. ఈ రోజు నేను మాట్లాడబోయే వ్యక్తి 600కు పైన పాటలు రచించిన వ్యక్తి మన కాసర్ల శ్యామ్. వరంగల్ లో ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు శ్యామ్ గారిని. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మీకు ముందుగా బగల మీడియాకు స్వాగతం. థ్యాంక్ యూ. సార్ వరంగల్ మీడియా అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉండింది. మీరు ఒకసారి వరంగల్ గురించి ఒక మాట. నేను పుట్టి పెరిగాను ఇలా తిరిగాను ఇలా. ఇక్కడ జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఉన్న డిగ్రీ, భారతీయ యూనివర్సిటీలో ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి ఇక్కడ నుంచి నేను అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఒక ఎంఏ ఎంఫిల్ జానపదంలో చేశా. ఇక్కడ నా ఫస్ట్ అడుగు, నా పాట, నా డాన్స్, నా కళా జీవితం ప్రారంభమైన ఇక్కడ. వరంగల్ శంకర్ అన్న, సారంగపార్ అన్న, దేవరత్ అన్న, పెద్దలు క్లైమేట్ అన్న, వీళ్ళతోని ఎన్నో రకరకాల స్టైలు మీద ప్రోగ్రామ్ చేసి పాటలు పాడి ఇక్కడ జనాలు ఎంకరేజ్ చేస్తే ఇక్కడ జనాలు చప్పట్లు కొడితే ఇక్కడ జనాలు ఇచ్చిన ధైర్యంతోని, ఇక్కడ జనాలు ఇచ్చిన స్ఫూర్తితోని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పాటలు, ప్రైవేట్ పాటలు, క్యాసెట్లు చేసుకుంటూ అక్కడి నుంచి సినిమా రంగంలోకి వెళ్ళి సినిమాల్లో పేరు తెచ్చుకొని ఇంతవరకు జరిగింది ప్రయాణం. దానికి మెయిన్ కారణం ఇక్కడ గాలి, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్రజలు. అందులో మా నాన్నగారు ఇక్కడ మసూద్ గారు కళారంగంలో ఉండడం, రంగస్థల నటులు, తర్వాత రేడియో, టీవీ, అక్కడి నుంచి తన సినిమాలకి పోయి అక్కడ ప్రయత్నించి అక్కడ సక్సెస్ కాకుండా మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు డిసైడ్ చేసుకున్న ఆ కళను మళ్ళీ నేను కొనసాగించాలని. ఆ కళ ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిచింది. పదాల స్పష్టత మీ తండ్రి గారి నుంచి అని మేము అనుకోవచ్చా? ఖచ్చితంగా మా నాన్నగారి వాయిస్ కూడా అంత గంభీరంగా ఉండేది. మా నాన్నగారు అంటే ఆ పదాలు గంభీరం వచ్చింది కానీ నా హైట్ వలసింది నాకు. మా నాన్నగారు 6 feet ఉంటుండే. ఇక్కడ హన్మకొండ శోభన్ బాబు అని విజయకుమార్ గారిలో ఉండేది నటులు, ఆయన వరంగల్ శోభన్ బాబు అనేది, మా నాన్నగారినేమో హన్మకొండ శోభన్ బాబు అనేది. నాటకాల్లో చేస్తుంటే జనాలు అట్లా నిలబడిపోయాయి చూస్తుంటే. ఎక్కడ వరంగల్ సార్, ఎక్కడ ఢిల్లీ జాతీయ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఎలా అనిపించింది మీకు అసలు ఆ జర్నీ? చాలా ఆ రోజు నిజంగా నేను ఇవాళ ఈ జనమంతా నేను గుర్తు చేసుకున్నా. నేను పాటలు పాడితే నన్ను మెచ్చుకొని నీ లోపల ఒక ప్రతిభ ఉంది, నువ్వు ఆడాల్సిన మైదానం ఇది కాదు, ఇంకా పెద్దగా ఉంది ప్రపంచం, వేరే పోవాలి, నీ ప్రతిభ నిరూపించుకోవాలి అని చెప్పిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నా. దాని తగ్గట్టుగా చూడండి, నేను ఏ జానపదం అయితే నమ్ముకొని పోయినాం ఆ పల్లె పాట ఈరోజు దేశవ్యాప్తమైంది. ఆ జానపదమే నన్ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఆ మట్టి వాసన ఢిల్లీ దాకా వినిపించింది. నా మిత్రులు పల్లె పాటకు దేశవ్యాప్తంగా గుర్తొచ్చి. అవును అవును సార్. 2003లో మీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ 2009 వరకు కూడా ఆ ప్రయాణం అంత లాంగ్ ఎందుకు పట్టింది మీకు డిస్టెన్స్? అప్పుడు ఇంకా నేను నా స్టడీస్ లో ఉన్నా. నేను అక్కడికి వెళ్ళి జానపదం ఫిల్ చేస్తున్నా. ప్లస్ రేడియోలో ఆకాశవాణిలో నేను క్యాజువల్ కంపేరర్ కూడా యువవాణిలో నేను పనిచేశాను. అప్పుడు సినిమా రంగం అంటే ఇంకా అప్పటికి తక్కువ పరిచయాలు, ప్లస్ నా స్టడీ కూడా అవుతుండేది. అందుకని ఇంకా మా టైం పట్టింది. ఎప్పుడైతే నాకు మహాత్మా నీలపురి గాజులో నీలవేణి వచ్చిందో అక్కడి నుంచి ఇంకా ప్రయాణం ఆగకుండా. ఆ పాట గురించి వచ్చింది కాబట్టి ఆ పాటలో కృష్ణవేణి అన్న మాట అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉండింది అభియాన్? అంటే మామూలుగా కృష్ణవేణి అంటే నల్లని చీకటి లాంటి నల్లని రంగు ఉన్న జల కలిగింది అని. కృష్ణవేణి, కృష్ణ అంటే నలుపు రంగు అని, వేణి అంటే జల అని, అంటే నలుపు రంగు జల కలిగింది అని.
అట్లా ఆ పేరు ఎందుకో నాకు ఇష్టం. అందుకని పెట్టడం జరిగింది. ఆ పేరు గుర్తు చేసి మంచి పని చేశారు మీరు. సినిమాలో యాక్చువల్‌గా హీరోయిన్ పేరు ఫస్ట్ కస్తూరి అని ఉండేది సినిమాలో. హ్మ్. మన పాట ఎప్పుడైతే సినిమాలో జాయిన్ అయిందో, హీరోయిన్ పేరు కూడా కస్తూరి నుంచి కృష్ణవేణికి మార్చారు. హ్మ్. మీరు గమనిస్తే ఇప్పటికి ఆ డబ్బింగ్‌లో పేరు తెలిసిపోతుంటది. ఓకే. అంత పర్ఫెక్ట్‌గా చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గమనించండి. ఆ పాట బాలగాని కృష్ణవంశీ గారు స్టార్ట్ చేసాం. నీలపూరిగా సులభోని ఇలవేణి నిలుసుంటే కృష్ణవేణి లంగవోని ఏసుకొని నడుస్తూ ఉంటే విలువలేని బాలామణి అని. అది నచ్చి ఆ పాట పెట్టగానే ఇమ్మీడియేట్‌లీ పేరు కూడా మార్చడం జరిగింది డబ్బింగ్‌లో. ఆ పదాలండి అంటే తెలంగాణ, తెలుగు భాష ప్రతి ఒక్కటి గూడా ఆ స్లాంగ్‌ని ఏది మిస్ జేయకుండా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు రాసేవి. చాలా వినసొంపుగా ఉంటాయి. ఈ ఒక్కసారి మీకు 'బలగం' సాంగ్ మీకేదైతే పేరు తెచ్చిందో ఒకసారి తప్పకుండా. నాకు ఆ పవేల్‌లో చిన్న చిన్న మాటలు రాయడానికి కారణమైన ముఖ్య వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ అన్న. ఓకే. కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఆయన కవిత్వం చదివిన తర్వాత నేను రాసేవంతా నాకు ట్రాష్ అనిపించింది. పదాలు అంత చిన్నగా ఉండాలి గదా! చిన్న పదాల్లో ఎక్కువ అర్థం చెప్పాలి గదా! అలిశెట్టి గారి ప్రభావం నా పాటల్లో అంత ఎక్కువగా ఉంది. అందుకనే కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా సేగు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నా నేల తల్లి అలికి పోసుకుంది ముగ్గు సుక్కల్ని సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గురక నా పల్లె అంటే మర్చిపోయిన మన తెలంగాణ మాండలికాన్ని కూడా సగబెట్టడం అవును. సగబెట్టడం అంటే సర్దుకోవడం అని అవును. అట్లాంటి పదాలు నేను చాలా దాంట్లో ఒక పాటలో నేను పట్టుకొను జోకిస్తే చెటాకే నడుము అనే ఆ చెటాకు అనే పదం ఇట్లాంటి ఎన్నో పదాల్ని నేను ఇవన్నీ కనుమరుగైపోతున్నాయండి. ఇప్పుడున్న జనరేషన్‌కైతే అసలు తెలీదు. ఆ మీనింగ్ అనేది తెలీదు. యెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా 'వరంగల్' నుంచి కూడా ఏదైనా మంచి సాంగ్ మన కాకతీయుల మన చరిత్ర ఉన్న వరంగల్? తప్పకుండా తప్పకుండా అంటే అప్పుడు రాద్దామని ఉంటది నాకు. నేను నా కవిత్వాల్లో కూడా నేను రాస్తా. కాజుపేట జంక్షన్‌లో కాలు మోపిన చాలు ఇక్కడ రైలు కూతలో కూడా రవలించు రాగాలు. ఏం ఇట్లాంటి పదాలు రాయడానికి 100కు పైగా సినిమాలు అంటే ఈ జర్నీలో అంటే మీరు చాలా మంది యాక్టర్స్ యాక్చువల్‌గా ఇప్పుడు 350 పైన సినిమా 600 పైన పాటలైనయి. 600కు పైన పాటలు. ఈ జర్నీలో అంటే హీరోస్, హీరోయిన్స్‌తో చాలా మీకు ఉంది కాబట్టి జర్నీ. ఏదైనా మంచి ఫేవరెట్ మీకు ఇలా హీరోతో? అంటే ప్రతి ఒక్కటి నేను ఆ పాట రాసినప్పుడు రాములు రాములా నన్నాగం చేసిందిరు. అప్పుడు అల్లు అర్జున్ గారి రియాక్షన్ కావచ్చు. తర్వాత మొన్న రీసెంట్‌లీ ఏంది బసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అంటే చిరంజీవి గారి రియాక్షన్ కావచ్చు. అంటే చిరంజీవి గారు కనిపించగానే నువ్వు అన్నట్టుగానే అదిరిపోయిందిగా సంక్రాంతి అని ఇట్లాంటి రెస్పాన్స్ రావడం. రవితేజ గారు ఇంకా చాలా మంది హీరోలు, సంగీత దర్శకులు, నిర్మాతలు. నాని గారైతే నా జీవితకాలం సరిపోని హిట్ పాటలు ఇచ్చావు నాకు అని 'దసరా'లో 'చంకీ లంగీ' కావచ్చు, 'ధూమ్ ధామ్ దోస్తాన్' కావచ్చు. ఇట్లాంటి పాటలకి చాలా మంది హీరోలు ముఖ్యంగా నన్ను బాగా ప్రోత్సహిస్తున్న సంగీత దర్శకులు వాళ్ళందరికీ ఢిల్లీ తర్వాత మీ జర్నీ అంటే బిఫోర్ మీరు వరంగల్‌లో అడిగినప్పుడు కాసర్ల శ్యామ్ గారు గాని, ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉండింది? చాలా అంటే మనను ట్రీట్ చేసే తీరు మారిపోయింది. గౌరవం మారిపోయింది. మనకిచ్చే పాటలు మారిపోయినాయి. దాని తర్వాత 'దండోరా' లాంటి సినిమాలో ఒక మంచి కులాల మధ్య వ్యత్యాసాన్ని చెప్పే ఒక మంచి అద్భుతమైన సామాజిక స్పృహ కలిగిన గేయాలు రాసే అవకాశం కలిగింది. అంటే మన లోపల ఉన్న ఆ పోయెటిక్ సెన్స్‌ని, ఆ పోయెటిక్ పొటెన్షియాలిటీని ఇప్పుడు జనం గుర్తించి మంచి మంచి పాటలు ఇస్తున్నారు. ఓకే. తల్లిదండ్రులుగా అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీ తల్లిదండ్రుల ఎక్స్‌పీరియన్స్ ఎలా? అన్‌ఫార్చునేట్‌లీ నాకు అమ్మ, నాన్న ఇద్దరు లేరు. మా అమ్మ నేను మా 'రౌడీ' సినిమా రాస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి సింగిల్ కార్డ్ అది మాత్రం చూసి అమ్మ పోయింది. తర్వాత నేను 'రాజాదిగురుడు' రాసేంత వరకు మా నాన్నగారు ఉన్నారు. ఆ తర్వాత నాన్నగారు లేరు. ఇప్పుడు ఈ సక్సెస్ వాళ్ళుంటే వాళ్ళు చూస్తే చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యేవాళ్ళు. మా అన్న ఉన్నాడు ఇక్కడే. మా చెల్లి వీళ్ళంతా నా వైఫ్, నా పిల్లలు. పాప, బాబు కదా సార్? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఎవరినైనా ఈ ఇండస్ట్రీ వైపు అడిగేద్దాం చిన్నవాడికి వచ్చింది. పెద్దవాడు చదువుకుంటున్నాడు బాగా. చిన్నవాడికి వచ్చింది బాగా పాడతాడు. మరి హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. 'దొరాశంకర్', 'ఫ్యామిలీ స్టార్' ఇట్లాంటి సినిమాల్లో నటించాడు. ఈ జర్నీ మొత్తంలో ఒక్కటి మీకు చాలా బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఖచ్చితంగా. అంటే నాకు ఆ 'లైవ్' సినిమాలో నేను రాసిన 'బొమ్మోలే ఉన్నతిర పోరి బొంబాటగుందిరా నారి' అని ఆ పాట ఇంతవరకు నా జర్నీని నాకొక మంచి సరైన దారిని ఏర్పరిచింది నాకు. ఆ రోజు ఆ పాట రిలీజ్ అయినప్పుడు త్రివిక్రమ్ గారు ఆ వేదిక మీదకి రావడం,
అది చూసి అక్కడి నుంచి నాకు రామ్లో రామ్లో ఇవ్వడం, తర్వాత భీమ్లా నాయక్ ఇట్లా వరుస ప్రయాణాలు చేయడం, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ అందరూ మన లోపల పొటెన్షియాలిటీని గుర్తించడం, అది మర్చిపోలేని మాట అది. తెలుగు రచయితల్లో విరాట్ కోహ్లీ గారితో మిమ్మల్ని పోలుస్తూ ఉంటారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే స్ట్రెస్ లో బాగా రాస్తాను అంటారు, అవును. చూద్దాం, అది ఒక రకంగా హ్యాపీ. ఫైనల్ గా యూత్ ఎవరైనా ఇండస్ట్రీ వైపు వస్తా అనుకుంటే, ముఖ్యంగా రచయితలుగా ఎదగాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే ఒక ఇప్పుడు మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫోనే మన చేతిలో ఉంది, ప్రపంచం మన చేతిలో ఉంది, అన్ని మనకు అవకాశాలన్నీ డోర్లు తెరుచుకొని ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి వస్తే మనం అడుగు చేస్తే వెనక్కి రావద్దు, మనం గట్టిగా నమ్ముకొని ఎక్కడ నిరాశ పడకుండా పోతే సక్సెస్ ఆటోమేటిక్ గా మనం తలుపుతాం. చాలా చక్కగా చెప్పారు శ్యామ్ గారు. మళ్ళీ మనం కలుద్దాము. వరంగల్ మీద మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక మంచి పాట, లేదంటే ఏదైనా అవేర్నెస్ పాట గానీ తప్పకుండా మంచి పాటలు వద్దాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మంచి పాటల గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించారు బంగ్లా మీడియాతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.